హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో పండగ స్పెషల్‌గా బూందీ లడ్డూను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. పాతకాలం పద్ధతిలో చక్కెర పాకం పట్టడం అవసరం లేకుండా చాలా ఈజీగా, చాలా తొందరగా ఫస్ట్ టైం చేసేవారైనా చాలా ఈజీగా చేసే విధంగా ఈ వీడియోలో బూందీ లడ్డూను ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా ఒక అరకిల వరకు శనగపిండిని జల్లించి తీసుకోవాలి. ఇలా పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడంతా వంట సోడాను వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపును వేస్తున్నాను. ఈ పసుపు అనేది కలర్ కోసం మాత్రమే. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మనం బూందీ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోయకుండా ఇలా కొద్దిగా పోస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఒక వేలుతో పిండిని ఈ విధంగా అంటే చిన్న చిన్న డ్రాప్స్లా పడతా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ వేడైందా లేదా అని ఇలా ఒక చిన్న డ్రాప్ని వేసి చెక్ చేసుకుంటే మనం వేసిన ఈ పిండి అనేది పైకి తేలాలి. ఇలా తేలితే ఆయిల్ వేడైనట్లు. ఇప్పుడు దీనిని తీసేసి మనం బూందీ వేసుకోవడానికి బూందీ గరిటె లేకపోతే ఇలా చిల్లుల గిన్నె ఉంటుంది కదా, ఇలా గిన్నెతోని ఇందులోకి కాస్త పిండిని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒక 2 గరిటెల వరకు వేసుకొని ఇందులోకి ఈ విధంగా అనుకోవాలి గరిటెతోని. ఈ బూందీ వేసేటప్పుడు చాలా నిదానంగా వేసుకోవాలి. మనం బూందీ వేస్తుంటే ఆయిల్లోని వేడి సెగ అనేది చేతికి తగులుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ బూందీని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని తీసేసుకోవాలి. చాలాసేపు ఉంచుకోకూడదు. చాలాసేపు ఉంచితే ఈ బూందీ అనేది గట్టిపడుతుంది. చూడండి, బూందీ అనేది ఈ విధంగా ఉండాలి, మెత్తగా. ఇప్పుడు దీనిని తీసి ఇలా వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. ఈ గిన్నెపై వెంటనే మూత పెట్టుకోవాలి. ఇలానే పిండి మొత్తం వేసుకోవాలి. చూడండి, బూందీ మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం. మందంగా ఉన్న ఒక పెద్ద గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న అర కేజీ శనగపిండికి అర కేజీ చక్కెరను వేసుకోవాలి. ఇలా అర కేజీకి అర కేజీ చక్కెర వేసుకుంటే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. మీకు మరి కాస్త స్వీట్ కావాలనుకుంటే మరి కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. మనం పాకం పట్టడానికి ముందే ఇలా గిన్నెలోకి చక్కెర వేసుకొని వాటర్ పోసుకున్న తర్వాత ఇలా కలుపుతూ సగం చక్కెర వరకు ఇలా కలుపుతూనే కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీనిని స్టవ్ పై పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి పాకం పట్టుకుందాం. చూడండి, ఇలా కంటిన్యూగా కలుపుతూ పాకాన్ని పట్టుకోవాలి.
ఇలా పాకం లేత తీగ పాకం రావాలి. చూడండి ఇలా వేలుతో అంటే ఇలా స్టిక్కీగా ఉండాలి. మీకు ఇలా చూసుకోవడం కష్టం అనిపిస్తే చాలా సింపుల్‌గా ఇలా ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని కొద్దిగా ఈ చక్కెర మిశ్రమాన్ని వేసుకొని ఈ విధంగా అనుకుంటే సరిపోతుంది. ఇలా చక్కెర అంతా దగ్గరకు వచ్చినట్లయితే కరెక్ట్‌గా పాకం వచ్చినట్టు. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసి అంతా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న బూందీని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. మీరు ఇందులోకి కావాలంటే నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌నైనా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ పాతకాలం పద్ధతిలో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి ఏమీ వేయడం లేదు. ఇలా అంతా కలుపుకోవాలి. ఇలా ఒక 2 గరిటెల సహాయంతో ఈ విధంగా అంతా కలుపుకుంటా ఉండాలి. ఇలా మనం కలిపే లోపే ఈ బూందీ అనేది సగం వరకు చల్లారిపోతుంది కాబట్టి వెంటనే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. చేత్తో తాకగలిగేంత వేడి ఉంటుంది. ఇలా చేసుకొని చిన్నగా లడ్డూల్లా చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో చేసుకుంటే సరిపోతుంది. చూడండి చాలా ఈజీగా వచ్చేసింది కదా! మళ్ళీ ఇందులోంచి కొంచెం బూందీ తీసి మిక్సీ పట్టి ఇందులో వేసి చేయాల్సిన అవసరం ఏమీ లేకుండా ఇలా పాకంలోకి వేసిన తర్వాత వెంటనే కలిపేసి లడ్డూల్లా చేసుకుంటే సరిపోతుంది. చూడండి అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. అంతే అండి. అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయో. మొదటిసారి చేసేవారైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పండగకి ఈ బూందీ లడ్డూను ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.